మనం సిద్ధపడదాం. నాకు ఈ కీర్తన ఒక వింతగా అనిపించింది. నేను ఒకసారి ఆ కీర్తనలో నుంచి నేను వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నా. ఏమండి, రెండో అనుకుంటున్న మాటలు నేను మరొకసారి చదువుతున్నాను చూడండి. ఎవరు? దావీదు రాసిన కీర్తన ఇది. ఆయన తన గురించి తను చెప్తున్నాడు, అయ్యా ఈ దావీదు యొక్క మనోభిష్టము అంటే లోతైన ఆశ నీవు సఫలం చేస్తున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచావు. ఆయుష్ నిమ్మని అతను ప్రార్థన చేస్తే, వరం అడిగితే నీవు దాన్ని అతను అనుగ్రహించి అందుమాత సదాకాలము నిలుచు దీర్ఘాయువు నువ్వు దయచేశావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావంలో నీవు అతనికి ధరింపచేశావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింప చేస్తున్నావు. ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మికించుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండగా నిలుచును. ఏమండి, ఈజ్ ఇట్ ఎక్స్ట్రాడినరీ కాదా ఈ మాటలు? అంటే సామాన్యమైన మాటలా? సామాన్యంగా చెప్పే మాటలేనా? ఎంత అంటే ఓవర్ జాయిడ్, ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో కీర్తనగాడు చెప్తున్న మాటలు. బహుగా సంతోషిస్తూ ఎంత కృపనిచ్చావు, నీ యందు నమ్మికించ. 7వ చరణం ఏంటంట? ఏలయనగా యెహోవాయందు రాజు యెహోవాయందు నమ్మికించుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండగా నిలుస్తున్నాడు. అయ్యా అతడు చేసే పని ఏమో కనబడుతుంది ఇందులోను? నీ యందు నమ్మికించుతున్నాడు రాజు. అంటే తన గురించి తను చెప్పుకుంటూ రాజు నీ యందు నమ్మికిస్తున్నాడు. నీ కృపచేత అతన్ని కదలకుండా స్థిరపరిచావు. ఈ పైన వచనాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే అసలు ఈ మాటలు మరలా ధ్యానం చేసుకుంటే ఎంత సంతోషంగా చెప్తున్న మాటలు. మనలో ఎవరు చెప్పగలుగుతామండి ఇంత సంతోషం? ఈ నేటి దినాల్లో ఎవరు ఈ మాటలు అంత చెప్పగలుగుతాం? కానీ దావీదుకి సాధ్యమైంది. అయ్యా కేవలం నేను చేసే పని ఏంటంటే నీ యందు నమ్మికించుతున్నాను. ఎన్ని ఆశీర్వాదాలు! ఏంటంట? అతని మనోభిష్టం నువ్వు సఫలం చేస్తున్నావు. అంటే మనోభిష్టం అంటే ఏంటి? మనందరి హృదయాల్లో కోరికలు ఉన్నాయండి. ఎవరికి చెప్పలేని కోరికలు ఉన్నాయి. అవి ప్రభువా నీవు మాత్రమే తీర్చాలి. ఒక్కొక్కసారి మన కోరికలు మనుషులు చెప్పామనుకోండి, ఏమంటారు తెలుసా అండి? చెప్పండి, ఏమంటారు? ఏంటండి ఏమండి అంటారు. ఇంకా ఉట్టికే ఎగరలేవు కానీ కదండి, ఉట్టికే ఎగరలేవు కానీ స్వర్గానికి ఇస్తాడు నిచ్చిన, ఇలాంటి అంటారు. ఇలాంటి కోరికలు ఎన్నో ఉన్నాయి మనకి. కానీ కీర్తనగాడు అంటాడు, అయ్యా నా మనోభిష్టాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు. నీ సేవకుని యొక్క లోతైన ఆశ నీవు, నీ దాసుని యొక్క లోతైన ఆశ నీవు నెరవేరుస్తున్నావు. ఇంకా అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక ఆలకిస్తున్నావు కాదు. యాక్సెప్ట్ వేరు, లిజనింగ్ వేరు కదండి. ఇప్పుడు మనం ఏదైనా చెప్తున్నప్పుడు విన్నంత మాత్రాన్ని యాక్సెప్ట్ చేసినట్టు కాదు కదా. ఇప్పుడు పిల్లలు ఏదైనా అడుగుతారు డాడీ అంటే వింటారు కదా, వింటారు. చెప్పాను కదా మొన్న అంటే విన్నా, చెప్పావు, నేను విన్నాను. నేను అంగీకరించానా? ఈజ్ దర్ ఎన్ డిఫరెన్స్? వినడానికి అంగీకరించిన తేడా ఉంది కదండి, ఉందండి. వినడం వేరు, అంగీకరించడం వేరు. ఇక్కడ అంటున్నాడు నీ సేవకుని ఏంటది ఆ మాట? అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరిస్తున్నావు. ప్రతి ప్రార్థన ప్రభు ఏం పెట్టిందంట? టిక్ 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 ఆమేన్ అంటాడట. మనమంటాం కాదు. దావీదు చేసే ప్రతి ప్రార్థన ఏం చేస్తున్నాడు దేవుడు? ఆమేన్, అలా కలుగుగాక. ఆహా, ఏం భాగ్యం అండి. సో ఎందుకు ఇంత సంతోషం? ఎందుకు ఎంత తను అడిగిందల్లా ప్రతిదీ ఇచ్చేస్తున్నాడు దేవుడు? ఏమండి, నమ్మికించాడట. అతను చేసిన పని ఏంటి? నమ్మకం ఉంచడం, దేవుని బట్టి ఆనందించడం కదండి. నమ్మకం ఉంచడం అంటే ఆయనకి ఏమి అంత రెడ్ కార్పెట్ ఏమీ కాదు, ఏమండి, అంత అందంగా ఏమీ లేదు. కానీ ఎలాంటి పరిస్థితులైనా నమ్ముతున్నాడు, ఆయన బట్టి ఆనందిస్తున్నాడు. నాకు అసలు ఈ మాటలు ఇది ప్రక్కన పెట్టి దీని గురించి ఆలోచిస్తే బాగుండు అనుకుంటున్నాను, కానీ ఇది అట్లాంటిదే, రైట్. నేను కనుక ఈరోజు నా ధ్యానము దావీదు గురించి కొద్దిసేపు ఆలోచించాలని నాకు అనిపించింది. ఎంత చక్కటి ప్రార్థన మనం ఎప్పుడు చేస్తాం?
ఏమండి ఎప్పుడు చేస్తాం? 2025 ముగింపుకు వచ్చేసాము కదా, మనకు తెలపడానికి 1 నెల ఉంది. ఇంత ప్రార్థన, ఇంత స్తుతి ఇవ్వలేమేమో కదండి. ఇప్పుడు ఒకవేళ ఇదే ఒకటి మనం ప్రార్థన చేద్దాం, ఒకసారి దేవుడు చేసిన మేలు అంటే ఏమో అంతగా ప్రభుని మహింపరచలేమేమో, కానీ సాధ్యమవుతుంది. ఇంకా ఏంటంట, అతని తల మీద అపరంజి కిరీటం పెట్టావు. ఇంకొకటి 3వ వచనం చూడండి, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని, దేవుడు దావీదుని ఎలా ఎదుర్కొన్నాడట? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో. ఆహా, దేవుడే నాకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నన్ను ఎదుర్కొంటున్నాడు. ఇంకా నాకు మరీ అనిపించింది ఏంటి తెలుసా అండి? 5వ వచనం కాదు, 6వ వచనం, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించావు. ఏంటంట? నిత్యము ఆశీర్వాదం కాదు, ఆశీర్వాద కారకుడు, ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. అంటే ఈయనే అనేక మందికి ఆశీర్వాదానికి కారకుడుగా చేసేసాను. ఏమంటే దావీదుని దేవుడు అనేక మందికి ఆశీర్వాదానికి కారణంగా చేస్తాడట. ఏం అంటే, నీ దాసుడిని ఇలాగా ఆశీర్వాదానికి కారణంగా చేసేసావు ప్రభువా. కొంచెం డౌట్ వచ్చింది మధ్యలో, నేను రాలిపోతానేమో అనేసి. కనుక ఆయుష్ ఏమనంటే దేవుడు ఏం చేశాడట? గ్రాంట్ చేసి నాట్ ఓన్లీ ఆయుష్, సదాకాలము నిలుచు దీర్ఘాయువు. ఏంటంటది? సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసావు. సదాకాలం అదేంటండి? సదాకాలం నిలిచి దీర్ఘాయువు ఉంటుందా? ఏమండి దీర్ఘాయువు అంటే మనం ఏమనుకుంటాం, పోనీ 70, 80, 90, 100. మొన్న ఎవరు 115 సంవత్సరాలు ఆవిడ చనిపోయింది నర్సాపూర్ ఆ ప్రాంతంలో. 115 సంవత్సరాలు ఆవిడ చక్కగా అంతవరకు పని చేసుకుందంట, రెస్ట్ తీసుకుందంతే, మంచం పట్టలేదు, ఏమీ లేదు అని చదివాం. సో ఆవిడ ఏమంటాము? దీర్ఘాయువు అంటాం. దావీదు కూడా దీర్ఘాయువుతో చనిపోయాడు, చక్కగా మంచి వృద్ధాప్యమందు. అబ్రహాము వీళ్ళందరూ, దావీదు గురించి కూడా రాయబడింది, మంచి ముసలితన మందు చనిపోయాడు. కానీ సదాకాలం నిలిచే దీర్ఘాయువు ఏంటి? ఏమండి ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దావీదుని. యేసు ప్రభు కూడా ఆయన రిఫరెన్స్ చేసుకున్నాడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అనేసి. అది గొప్పతనం. అంటే దావీదుని దేవుడు అనుకున్నాడు, మామూలుగా ఆశీర్వదిస్తే కుదరదయ్యా నిన్ను. ఏంటంట? మామూలుగా కుదరదు, ఏదో చెయ్యాలి, నిన్ను ఏదో చెయ్యాలి, ఇంకేదో ఆశీర్వదించాలి, నిన్ను ఏదో చెయ్యాలి, లోకమంతటికి ఎత్తి చూపించాలి. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఓహో ఇలాగుంటాడు, ఓహో అన్నట్టుగా చేయాలనుకున్నాడు దావీదుని దేవుడు. ఇలా మాట్లాడుతూ పోయాననుకోండి, 11:15 చాలాసేపు నుంచి మాట్లాడుతున్నది, మీరు ఆపేయాలి అనాలి మీరు. అలా చెప్పుకుంటూ పోతాను. అయితే మన ఈరోజు ఆలోచన ఏంటంటే, ఏమండి అంత ఉన్నతంగా, ఏమండి ఈ మాటలను చదివితే చాలా సంతోషమే కదండి. ఇంకా దీర్ఘాయుష్మని అడిగాడు, నిత్యం ఆశీర్వాద కారకుడిగా ఉన్నట్లు ఆశీర్వదించావు, నీ సన్నిధిలో ఆనందించి ఉల్లసింపచేసి ఆరోగ్యం ఇచ్చావు. ఏమండి ఇంతటి కారణం. ఈ మాటలన్నీ అలా ఆలోచనతో మనము ఒక్కసారి యెషయా గ్రంథానికి వెళ్దాం. 55వ అధ్యాయం. ఇప్పుడు మనం అలా సంతోషిస్తూ ఉండిపోతే బాగానే ఉంటుంది, కానీ మనకేం సంతోషం, మనకేంటి లాభం? ఏమండి ఇప్పుడు మంచి మాటలే చెప్పాం ఇప్పటి వరకు. ఎవరికి కుదురుద్దండి? తన లోపల హృదయంలో కోరికలన్నీ దేవుడు తీర్చేశాడా? తిని ఏమడిగితే అది టిక్కు పెట్టేస్తున్నాడా? ఇంకా సదాకాలం నిలిచే దీర్ఘాయువు ఇచ్చాడా? ఇంకా ఎలాగంట ఆశీర్వాదం మాత్రం కదా, ఆశీర్వాద కారకుడుగా ఉంచేశాడా? ఆహా ఏంటి అంటే 3వ వచనం చదువు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి. వినండి, అందరూ చెవి యొగ్గండి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు విని ఎడల మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఎవరితోటి? మనతోటి. దేవుడు అంటున్నాడు, మీరు చెవియొగ్గి నా మాట వినండి, మీరు వింటే బ్రతుకుతారు, మీతో కూడా నిత్య నిబంధన చేస్తాను. నిబంధన అంటే ప్రామిస్. ఎలాంటిదంట? సోమవారం ఒక ప్రామిస్, ఆదివారం ఒక ప్రామిస్ కదండి. మన ప్రామిస్లు ఎంతవరకు ఉంటాయి? వెన్స్డే వరకు ఉంటాం, కూడా కష్టమే. కానీ ప్రభు చేస్తే నిత్య నిబంధన. ఏటంట? నిత్య నిబంధన మీతో చేస్తాను, దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. రైట్, దేవునికి స్తోత్రం. ఏంటంట? ఇప్పుడు వరకు ఆలోచించే కదా, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు కూడా చూపెడతాను.
మరొకసారి స్తోత్రం చెప్తారా? దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను ఇంకో అందరికి చూపిస్తాను అంటున్నాడు అండి. మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఏంటంట, దావీదుకి ఏ విధమైన కృపను చూపించానో ఈ అద్భుతమైన 21 కీర్తనలో చక్క మచ్చు తెనకలుగా 3 నుంచి 7 వరకు అంత అందంగా దావీదు తన పాటలో పాడేశాడే. ఆహా, తన గురించి మనం ఎవరి గురించైనా పాడతాం కదండి, కానీ తన గురించి అయ్యా ఈ దీనునికి రాజుకి ఇంత భాగ్యం ఇచ్చావు అని ఆయన పాడుతుంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు చెవియొగ్గి ఆలకించి నా మాట విన్నారా, మీతో నిత్య నిబంధన చేస్తాను. అదే కృపను, ఏ కృపను, దావీదుకి ఎలాంటి కృపను చూపించానో మీకు కూడా అట్లాంటి కృపను చూపిస్తా. దేవునికి మహిమ. ఏమండి, మనల్ని ఏమి తక్కువ చేయట్లేదు దేవుడు. దావీదుకి ఎలాంటి కృప చూపించాడో అలాంటి కృపను మనకు కూడా చూపెడతానన్నాడు. త్వరగా దావీదు గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతమంది సంతోషిస్తారు చెప్పండి? ఏమండి, నేనైతే మెండుగా సంతోషిస్తాను. మీలో ఎవరన్నా బోర్ ఫీల్ అవుతారా? అవ్వకూడదు అనుకుంటాను. ఎందుకంటే దావీదు గ్రేట్ ఎగ్జాంపుల్, అన్నిటికీ మంచి ఎగ్జాంపుల్ కనుక ఆయన ద్వారా దేవుని మహింపరచడం. ఆయన ఏమీ వేరే దేవుని బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు అన్ని సందర్భాల్లోనూ. రైట్. దావీదు అనగనగా దావీదు ఆయన యెషయాకి ఎన్నో కుమారుడు? 8వ కొడుకు, కనిష్ఠుడు. 8 మంది పిల్లలు అయితే ఈయన కనిష్ఠుడు. దావీదు కనిష్ఠుడు, చిన్నవాడు. ఏమండి, కడసరివాడు. కనిష్ఠుడు అన్న కడసరివాడు అని ఒకడేనా? రైట్. కడసరివాడు, కనిష్ఠుడు అని ఇంకో దిక్కున ఉంది. అందుకని నాకు ఆ మాట నోటు. కనిష్ఠుడు అంటే కనిష్ఠుడు. రైట్. 2 మాటలు ఉన్నాయిలే. ఓకే, 2 మాటలు. అందుకని నాకు అది ఫీడ్ అయింది. తన కడసరి 2 మాటలు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. రైట్. కనిష్ఠుడు, కడసరివాడు. సో దావీదు యెషై అనే ఒక బాగా వృద్ధుడు. ఆ సమయంలో ఆయన పెద్ద ఆయనకి 8వ కుమారుడు, చివరి కుమారుడు. పోనీ 8వ కుమారుడు అంటే కొంచెం క్లాష్ కూడా ఉందిలేండి. 8 మంది అని రాయబడిన మాట 8 అని ఉంది. లెక్కల్లో 7 కనబడతారు. మరి ఇది అయ్యి ఉండొచ్చు ఆఫ్ కోర్స్. కనుక ఈ యెషై చివరి కుమారుడు. ఎవరికి? యెషైకి దావీదు చివరి కుమారుడు. కనుక అతనికి 7 పిల్లల్లో మొదటి 3 సౌలు దగ్గర సైన్యంలో ఉన్నారు. సౌలుతో యుద్ధానికి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇశ్రాయేల్ కట్టడి అది. ఖచ్చితంగా కొంతమంది, ప్రతి ఒక్కరూ యుద్ధంలో పనిచేయాలి. ఇప్పటికీ అంతే. ఇశ్రాయేలీలు ఖచ్చితంగా మొదట అందరూ కూడా, యవనస్తులు అందరూ కొంతకాలం యుద్ధంలో పనిచేయాలి. ఇప్పుడు కూడా వాళ్ళ గురించి, చట్టాల గురించి కొన్ని క్లాషెస్ జరుగుతున్నాయి. అది మ్యాండేటరీ కాదు, లేకపోతే ఖచ్చితంగా ఇంతకాలం అంటున్నారు కదా, ఇట్లాంటి జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి విధి ఏంటంటే ప్రతి ఒక్కరూ దేశం కొరకు ప్రయాసపడాలి. రైట్. ప్రతి ఒక్కరు పౌరుడు ప్రతి ఒక్కరు పని చేసుకోవాలి. తర్వాత వాళ్ళు మళ్ళీ సొంత ఉద్యోగాలకి వెళ్ళిపోవచ్చు. రైట్. ఒకసారి 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం తెరిచి ఉంచుదాము త్వరగా. నేను ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోదామని. ఇంకెవరికైనా ఇది మేలుకరమేమో చూద్దాం ప్రభుకు అప్పగించుకుంటూ. 17వ అధ్యాయము 12 నుంచి మనం గమనిస్తే, దావీదు యూదా బెత్లెహేం వాడగు ఎఫ్రాతీయుడైన యెషై అనువాని కుమారుడు. యెషైకి 8 కుమారులుండరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. సౌలు కాలమందున్న జనుల్లో సీనియర్ సిటిజన్ అనమాట ఆయన. అంత పెద్దోడు ఎవరు లేరు యెషై. కనుక ముసలివాడై ఉండెను. అయితే యెషై యొక్క 3 కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయిండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఉన్నాయి. సో 14 వచనం, దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటను పోయిండిరి. కానీ దావీదు బెత్లెహేంలో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు వద్దకు తిరిగి వచ్చుచు ఉండెను. ఏమండి, దావీదు తండ్రి యొక్క మందను కాచేవాడు. మిగతా వాళ్ళందరూ వేరు ఉద్యోగాలు ఉన్నారు, వారి మందలు ఉన్నాయేమో. తండ్రి మందను మాత్రం దావీదు కాచేవాడండి. అప్పటి నుంచి మనకి రికార్డ్ చేయబడింది. అంత చిన్న వయసు నుంచి రికార్డ్ చేయబడింది దావీదు గురించి. రైట్. సో తండ్రి మందను కాచేవాడు దావీదు. ఈ చిన్నవాడికి మనం అనుకున్న దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపిస్తాడు కదా. ఆయన మొదట అప్పగించబడిన పని ఏంటంటే, అతనికి ఏంటది? గొర్రెల కాపరి. బెత్లెహేంలో గొర్రెల కాపరిగా ఈ దావీదు ఉన్నాడు. తండ్రి మందను కాచేవాడు. అయితే ఈ తండ్రి మందను కాచేవాడికి నేను మొదటి కాపరి అంటున్నాం కదా, ఈ తండ్రి మందను కాచేవాడికి ఒక అవకాశం వచ్చింది. ఏంటి అంటే, అప్పటి రాజు, ఈ సౌలు రాజు, ఆయన దేవునికి ఇష్టప్రకారంగా ఉండకపోవడం వల్ల, దేవునికి ఇష్టడుగా ఉండకపోవడం వల్ల దేవుడు సౌలును రాజుగా చేసినందుకు ఫీల్ అయ్యాడు.
ఇలాంటి రాజుగా చేశానేంటి, ఇతను సరిగా ఉండట్లేదు, నా మాట చెప్పినట్టు చేయటం లేదు. ఏంటంట, దేవుని మాట ఎలా చేయాలి, చెప్పినట్టు చేయాలి. దేవుడు ఒక పని చెప్తే ఆయన చాలా క్లియర్గా చెప్తాడు. దేవుడు టూకీగా చెప్పడండి, ఏదీని వెరీ పర్టికులర్. మనం చాలాసార్లు చూసాం దాన్ని. ఆయన ఏదైనా చెప్తే చాలా క్లియర్గా చెప్తాడు. ఉద్దేశం ఏంటి, అంత క్లియర్గా మనము చెయ్యాలని, లోబడాలని. కనుక ఆయన చెప్పినట్టు చేయలేదు. దేవుడు చాలా డిస్టర్బ్ అయ్యాడు. నేను తీసిపడేశాను, సౌలుకు నా కృప దూరం చేశాను, కనుక నువ్వు వెళ్ళి ఆ యెషై కుమారులో ఒకరిని అభిషేకించమన్నాడు. సో అభిషేకించాడు దావీదుని. దేవుడు లెక్క ప్రకారం ఈ గొర్రెల కాపరైన దావీదు హృదయము దేవుని హృదయం లాంటిది అయిందట. కనుక దావీదు మీద దేవుని దృష్టి పడింది. ఎక్కడున్నాడు ఈయన, గొర్రెల కాపరి. ఏమండి, గొర్రెల కాపరి మీద దేవుని దృష్టి పట్టడం అనేది ఇట్స్ ఎ ప్లాన్, దేవుని ప్రణాళిక. ఏమండి, మనం ఎక్కడైనా ఉండొచ్చు, గొర్రెల దొడ్లో ఉండొచ్చు, లేకపోతే మరి ఎక్కడైనా ఉండొచ్చు. ప్రభు దృష్టికి ఏమి అడ్డు కానే కాదు, ఆయన చిత్త ప్రకారము. ఎందుకంటే ఆయన హృదయాన్ని దేవుడు చూశాడు. ఎందుకంటే నేను అన్ని రిఫరెన్స్ చూపించాల్సిన అవసరం లేదు. దావీదు అంటాడు, అయ్యా, బహుశా 22వ కీర్తన మనం రేపు ధ్యానం చేసే కీర్తన అంటాడు, అయ్యా, నేను నా తల్లి యొద్ద స్తన్యాపానం చేయుచుండగా నీవే కదా నాకు ఇప్పుడు అన్నాడు కదా, నేను నా దేవుని నమ్మికించుతున్నాను అన్నాడు కదా. ఎప్పటి నుంచి నమ్మికించుతున్నాడంట, తల్లి పాలు తాగేటప్పటి నుండి. అదిగో అక్కడ బొడ్డోడు ఉన్నాడు కదా, ఏమంటే చిన్నోడు ఉన్నాడు కదా, అప్పటి నుండి నమ్మికించుతున్నాడట. మీలో ఎంతమందికి నమ్మకం కుదిరింది దేవుని మీద, ఎప్పటి నుంచి అని అంటే మనం ఏదో లెక్క చెప్తాం. నేను చెప్పాలంటే 89 అండి, ఆ రోజు పూర్తిగా నమ్మానండి ఇలాగంటాం. కానీ దావీదుని అడిగామనుకోండి, నేను తల్లి దగ్గర స్తన్యాపానం చేస్తుండగానే నాకు నమ్మకం కుదిరిందండి, నాకు నమ్మిక నువ్వే పుట్టించావు. ఇంకోటి అంటాడు, అయ్యా, నేను నీ దాసురాలి, నీ సేవకురాలి కుమారుణ్ణి అంటాడు. అంటే దావీదు తల్లి ఎలాంటిదట, సేవకురాలు, దేవుని సేవకురాలు. అంటే చిన్నప్పటి నుంచి ఏం చేసేది, దేవుని గురించి, దేవుని గొప్పతనం గురించి, ఆయన నమ్ముకోవాలి, ఆయన నమ్ముకోవాలి అంటూ చెప్తూనే ఉండేది. కనుక అప్పటి నుండి తనకు నమ్మిక కుదిరిందట. నేను అనుకుంటాను, లాస్టోడు కదండి, కనిష్ఠుడు కాబట్టి ఎక్కువ టైం తల్లితో ఉంటాడు. మిగతా వాళ్ళందరూ వారి పనులకు వెళ్ళిపోతారు. కనుక తల్లితో ఉండేవాడు. కనుక వాడితో ఎక్కువ కాలం గడిపేది. ఆవిడ సేవకురాలు కనుక ఆవిడ పేరు తెలియదు అండి. మనకు పేరు చెప్పకపోతే ఏమవుతాం? పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పేర్లు రాయబడలే, కానీ వారు కీ రోల్ ప్లే చేశారు. దావీదుని అంత ఉన్నతుడిగా చేసింది ఎవరంటే తల్లి. నీ సేవకురాలు, నీ దాసురాలు, నీ సేవకురాలు కుమారుణ్ణి, అయ్యా, నీ దాసుణ్ణి, నీ సేవకురాలు కుమారుణ్ణి అంటాడు దావీదు. తన సొంత నోటితో చెప్తాడు, నా తల్లి ప్రార్థనలే, లేకపోతే నా తల్లి నాకు ఉపదేశించింది, అప్పటి నుంచే నాకు నమ్మకం కుదిరింది అంటాడు. సరే, అప్పటి నుంచి నమ్మకం కుదిరిన దావీదు దేవుని అభిషేకం కూడా పొందేశాడు. దేవుని అభిషేకం పొందిన తన స్టైల్ మారిపోయింది, ప్రభుని స్తుతించడం. మేము జ్ఞాపకం చేసుకున్నాం, దావీదంట వీణ వాయించేవాడు. ఏదో చెట్టుకి వీణ వాయిస్తే తన గొర్రెలన్నీ కూడా ఎక్కడికి పోయేవి కదట, ఆ వినే పరిధిలోనే మేసేవాట. జంతువులు మ్యూజిక్ వింటాయండి, వింటాయి కదండి. మీరు అన్నారు సరిపోద్ది, నాకు ఇంకెవరు అనకపోయినా సరే వింటాయండి. ఆ మ్యూజిక్కి దూరం వెళ్ళే కదట. ఆ పరిధిలో పెద్ద ఎక్కువ శ్రమ పడేవాడు కాదు, మస్తుగా ప్రభుని స్తుతించేవాడు. ఇట్లాంటి స్తుతించే దావీదు దేవుని మనసు గెలుచుకున్నాడు. ఇంకొక ఆఫర్ వచ్చిందండి. ఇంతగా ఆయనకి దేవుడు కృప దూరం చేశాడు. ఎవరికి? సౌలుకి. దేవుని ఆత్మ ఆయన విడిచిపెట్టేశాక దురాత్మ పడితే ఇప్పుడు తనకు ఒక మనిషి కావాల్సి వచ్చింది. ఎవరు అన్నారయ్యా, మీకు దురాత్మ పట్టినప్పుడు ఒక వీణ కనుక బాగా వాయించి సితారా వాయించి పాట పాడితే దెయ్యం వదిలిపోద్దంటే వెతికిరండ్రా అన్నాడు. వెతికిరమ్మంటే వాళ్ళందరూ తిరిగి ఏమండి దావీదు దగ్గరికి వచ్చారట. ఆ మాటలు వాళ్ళు అన్న మాటలు చూద్దామా? ఇక్కడ 16:18లో చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులలో ఒకను చూచితిని. ఏమన్నారు చూడండి, దేవుని ప్రణాళిక, దేవుని మహిమ కలుగును గాక. ఎక్కడో దావీదు 8వ వాడు, చిన్నోడు, గొర్రెల కాపరి. ఒకవేళ రాజుగా గొప్పగా అవ్వాలంటే ఎవరు అవ్వాలి లెక్క ప్రకారం? ఆ మొదట 3లో ఒకరు అవ్వాలి. కానీ వాళ్ళు అక్కడ సైన్యులు ఉన్నారు. కానీ దేవుడి దృష్టి ఎక్కడ పడింది? ఏమండి, నేను మరొకసారి కీర్తన ధ్యానం చేసిన బిడ్డను నేను సపోర్ట్ చేస్తూ అంటున్నాను, స్తుతించే అలవాటు చేసుకుందాం, మెండుగా స్తుతిద్దాం.
పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, దావీదుకి అనుకూలంగా లేవు, అయినప్పటికీ స్తుతించేవాడు. కనుక ఇలాంటి స్తుతించే దావీదు ఒకసారి సైనికులు వెతుక్కుండా వస్తున్నారు. అరే ఎవడు బాగా పాడతాడరా, ఎవడు వీణ వేస్తాడంటే వాళ్ళకి ఎక్కడి నుంచో దూరం నుంచి వినపడింది చక్కటి వీణ, లేకపోతే ఏందో చూసుకొని వచ్చేటప్పటికి తను చూస్తే మనం గొర్రెల కాపరి మీ మైండ్లో ఎలాంటి వ్యక్తి ఉంటాడు చెప్పండి? గొర్రెల కాపరి మీ మైండ్లో ఎలాంటి వ్యక్తి ఉంటాడు? ఎలా ఉంటాడు? ఓ పంచి కట్టుకుని కదండి, మన పరిధిలో గొర్రెల కాపరులు తలపాకు కట్టుకుని ఓ టవల్ వేసుకుని కదండి. నేను చాలామంది చూశాను బక్కగా, ఇంతలా గొర్రెల కాపరిని చూసారు మీరు? ఎప్పుడు నడుస్తుంటారు కాబట్టి నాకులాగా ఉండరు వాళ్ళు, బక్కగా ఏమండి. కానీ ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి, దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చెప్తున్నారు, సైనికులు చెప్తున్నారు రాజుతోటి, సౌలుతోటి, అయ్యా మేము బెత్లెహేముడైన యెష్షై కుమారులో ఒకరిని చూచాము, అతడు చమత్కారంగా వాయింపగల. మేము చూసామండి. ఏమి చమత్కారంగా వాయిస్తుంటేనండి ఆ గొర్రెలన్నీ అతని చుట్టూరే ఉంటున్నాయండి, ఒకటి దానికొకటి ముందుకు వచ్చేస్తున్నాయండి అన్నట్టుగా చమత్కారంగా వాయించగలడు. ఇంకా అతడు గొర్రెల కాపరి గురించి శూరుడు, వీరుడు, ధీరుడు అనొచ్చండి. కానీ అలా ఉన్నాడట ఆయన చూస్తే. ఎలా ఉన్నాడంట? మంచి ఫిజికల్ ఫిట్నెస్తో ఉన్నాడు. నాకులాగా ఎంత పొట్ట వేసుకుని అలా లేడు. ఎలా ఉన్నాడంట? ఫుల్ ఫిజికల్ ఫిట్నెస్. శూరుడు, ఏమంటున్నారు వాళ్ళు? శూరుడు, బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరియు. యుద్ధశాలియా? ఎవరితో యుద్ధాలు చేశాడు? సైనికులకి. వాళ్ళు అనుకుంటున్నారు, దావీదుని చూస్తున్నారు, తమ్ముని చూసుకున్నారు, సేమ్ మనకులాగా ఉన్నాడు రా, ఈ సైనికులాగా ఉన్నాడు తను కూడా. బా ఏమి ఫిజిక్కు, ఏమి ధీరుడు, యుద్ధ వీరులు, యుద్ధశాలిలాగా ఉన్నాడు, సూపర్ అనేసి ఒక వ్యక్తి గురించి రాజు దగ్గర పొగుడుతున్నారు. యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి ఉన్నాడు. మంచి అందగాడు అంటే వెంటనే ఇంకా వీళ్ళ సైనికులు చెప్తున్నారు అతనికి దేవుని తోడుందండి. అంటే ఏం చేస్తుంటారు సైనికులు దావీదుతోటి? అంటే ఇక్కడ ఉన్నారు అందరూ, ఏం చేస్తుంటారు వాళ్ళు? దావీదుని ఇంటర్వ్యూ చేస్తుంటారు కదండి. సైనికులు కదా, సైనికులు అంటే పోలీసులు అనుకుందాం మనం. ఏంటి నీ సంగతి ఏంటి, ఎవరు మీ అన్నలు ఎక్కడున్నారు, నీ సంగతి ఏంటి, ఎంతకాలం నుంచి కాస్తున్నావు, ఏంటి నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే బహుశా టోటల్ డీటెయిల్ తీసేసుకుని ఉంటారు. కనుక యుద్ధశాలి, బహు నేర్పరి, కనుక మాటలో నేర్పరి, మంచి, ఇంకా దేవుని తోడు, ఏంటంటే యెహోవా తోడు అతనికి బాగా ఉందండి అని చెప్పేటప్పటికి సౌలు వెంటనే దూతలను పంపించాడు. తండ్రి రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నాడు. ఉద్యోగం వచ్చేసిందండి. ఏమండి ఆ దావీదు నీ చూడంగానే సౌలుకి ఏమైందండి? ఈ ఫేవర్నెస్ చూడండి ఎంత అంటే ఒక వ్యక్తి పట్ల దేవుని కృప ఉంటే మొదట్లో ఇవన్నీ ఎలా సమకూడిపోతాయి? తనకున్న టాలెంట్స్, ఏం టాలెంట్స్ అంటే యుద్ధానికి వెళ్ళడానికి ఒడిసెలు తిప్పుతాడు, వీణ వాయిస్తాడు, గొర్రెలను కాసుకుంటాడు, రాజుగా పనికొస్తాడండి. కానీ ప్రస్తుతం తనకి ఏం కావాలి? సౌలుకి ఏం కావాలి? బాగా వీణ వాయించేవాడు కావాలి, మరి చిన్నగా కుషించిపోయినాడు కాదు, ధీరుడుగా కావాలి. కనుక అలాంటోడుగా ప్రభు సిద్ధపరిచాడు. దేవుని మహిమ కలుగును గాక. మీరు ఈ నావలే ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ దావీదు గురించి ఆలోచించాలని కోరుతున్నా. దేవుని తోడు ఉన్న వ్యక్తి ఇలాగ సమకూర్చబడితే వెంటనే ఉద్యోగం ఇచ్చేశారు. ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం ఏంటంటే రాజుగారికి దయ్యం పట్టిన ప్రతిసారి ఈయన ఏం చేయాలి? అది వాయించాలి, దయ్యం వెళ్ళిపోతుంది. కనుక ఇది ఒక్కటే పని అయితే ఉండడేమనేసి నువ్వు యుద్ధాలు వచ్చినప్పుడు నా యుద్ధ సామాగ్రి మోసేవాడు. ఉద్యోగం జీతం ఇస్తారు కదండి రాజుగారి దగ్గర. ఈ చిన్న పని చేసినా జీతం ఇస్తారు. ఎందుకు ఎవరు హ్యాపీ? ఫస్ట్ జాబ్ చిన్నోడికి మొదటి జాబ్ గొర్రెల కాపరిగా తండ్రి ఇచ్చాడు. ఇప్పుడు ఉద్యోగం వచ్చేసి నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు మీతోటి ముచ్చటించాలని కోరుతున్నా. 17 అధ్యాయము 34. కాపరిగా ఉన్నప్పుడు తను ఫేస్ చేసిన విషయాలు కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేసేద్దాం. తల్లి నేను మళ్ళీ చదవను, నువ్వే క్లియర్గా కొంచెం ఓపిక్గా కొంచెం ఆగి చదివేసి. 34 దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడినైనా నేను. మీరు వినాలి. ఇప్పుడు సౌలుతో ఒక సీన్ వచ్చిందండి. ఆ సీన్లో దావీదు తన గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఏం జరిగిందో త్వరగా. మీ దాసుడైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయుచుండా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని
అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో కూడాను నన్ను విడిపించిననియు చెప్పాను. చాలు ఏమండి, తన గురించి తను చెప్తున్నాడు. తన కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ కాపరి మనసు చెప్పండి, దావీదు ఏ స్టైలు, గొర్రెను పట్టుకెళ్ళిపోతుందండి ఎలుగుబంటి వచ్చి, ఇంకోసారి సింహం వచ్చిందండి పట్టుకెళ్ళిపోతుందండి. ఏం చేస్తున్నాడు? ఏం చేయాలి? నాకు ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగము? రాజుగారి దగ్గర. ఏ ఉద్యోగం? ఆయుధాలు మోసే ఈ ఉద్యోగం. నేను ఇంక వెళ్ళను. ఎక్కడికి? గొర్రెలు కాయడానికి వెళ్తామా? మీలో కుమారులు ఉన్నారు అందరూ కదా, స్టీఫెను, రోహిత్, ఆయనేడి స్టీఫెన్ ఉన్నాడా? వీళ్ళు ముగ్గురు యవనస్తులు, ఇంకెవరున్నారు? రోహన్ చిన్నోళ్ళండి. ఇక ఈ ఆడపిల్లలు. మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి. తండ్రికి ఏమో 2 గేదెలు, 2 ఆవులు, 2 మేకలు ఏ ఉన్నాయి. చిన్నప్పుడు చేసేవాడు ఆ పని. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత అరే వీళ్ళు కొంచెం హాయ్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, నేను వెళ్తానా? అమ్మని వెళ్ళమను, లేకపోతే ముసలోడు నువ్వు వెళ్ళు, నేను వెళ్ళను. నాకు అలాగే అనిపించింది. వెళ్తామండి మనం, మన పిల్లలు వెళ్ళరు. ఉద్యోగం వచ్చిన తర్వాత బండి కడగమంటేనే కడగరు. వచ్చిన తర్వాత రాకముందు కడగట్లేదని కదా, వేరే విషయం కదా. నేను పెద్దోడిని అయిపోయాను. ఎవరు అన్నాడు? నేను పెద్దోడిని కదండి. ఇది పరిస్థితి. కానీ దావీదును మనం గమనిస్తే ఏమంటే తన ప్రొఫెషన్ ఎప్పుడు మర్చిపోలే. నేను గొర్రెల కాపర్ని, ఇప్పుడు ఉద్యోగం లేదు అంటే, ఉద్యోగం లేదంటే అది యుద్ధాలు అప్పుడప్పుడు వస్తాయి. సార్కి దెయ్యము అంతకుముందు సూపరు, దెయ్యం పట్టినోడు మాత్రం దేవుళ్ళగా కనబడతాడు. ఎవరు? సౌలు గారు. పట్టిందంటే అచ్చమైన దెయ్యంలా కనబడతాడు. కనుక దెయ్యం పట్టినప్పుడు కబురు వస్తుంది, యుద్ధం వచ్చిన కబురు వస్తుంది, దయ్యం పట్టిన కబురు వస్తుంది. వెంటనే వెళ్ళిపోతాడు, అక్కడ తన పని చేసుకుంటాడు, క్లియర్ అయిపోతుంది. మళ్ళీ వచ్చి తండ్రి మందరం కాసేవాడట. అలాంటి పరిస్థితుల్లో గొర్రె వచ్చేటప్పటికి, సింహం వచ్చేటప్పుడు ఎలుగుబంటి చీల్చి పడేశాడు. నమ్మకంగా మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు. ఏమండి, ఒక ఫెయిత్ఫుల్ తండ్రి అప్పగించిన బాధ్యతను, ఈ కాపరత్వాన్ని ఎంతో ప్రభు ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తాడండి. మనం అనుకుంటాము రాజు దగ్గర పనిచేయటం నమ్మకంగా పనిచేస్తాను, నీ దగ్గర చేయను. ఎవరి దగ్గర? బాబు దగ్గర. అబ్బాయి ఇక్కడ పని చేయటం, ఇక్కడ నేను చేయను. రాజుగారు పని చెప్పండి చేస్తాను, పెద్ద పనులు చెప్పండి చేస్తాను, ఉద్యోగం రానివ్వండి ఏదైనా చేస్తాను, ఇక్కడ చిన్న చిన్న పనులు చేయను. కానీ ప్రభు ఏం చూస్తున్నాడట? నమ్మకత్వం. తను చేయగలిగిన పని ఏదైనా కదా, చక్కటి మాట ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, నువ్వు చేయగలిగిన పని శక్తి వంచన లేకుండా చేయాలటండి. అప్పుడు దేవుడు తన దృష్టి నిలుపుతాడు. దావీదుకి అట్లాంటి గొప్ప అవకాశం ఎందుకు వచ్చిందంటే, తండ్రి అప్పగించిన పని, దాన్ని ఏమో అలా పాటుగా పట్టుకొని మా సార్తో చెప్తాను. ఎవరితోటి? రాజుగారితోటి. మన గొర్రె పట్టుకెళ్ళిపోయిందంటే, పట్టుకెళ్ళరా 2 గొర్రెలు పట్టుకెళ్ళరా అంటాడులే, తెచ్చి మా నాన్నకి ఇచ్చేస్తాను. అలా కాదు, తండ్రి గొర్రెలే, దాన్ని ఒక్కదాన్ని కూడా మిస్ కాకూడదు. బహుశా తండ్రి కూడా అంత కమాండ్గా పెంచాడేమో అనుకుంటానండి నేను. ఒక్క గొర్రె మిస్ అయిందా డొక్క చీల్చేతను అని ఉన్నాడో ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు తండ్రికి చెప్పండి, డాడీ పులి వచ్చింది, సింహం వచ్చింది డాడీ, దాన్ని తరుముతున్న నా మీద కూడా ఎందుకు వెళ్ళవరా అని అంటాడేమో. అలాంటి రకమో ఎలాంటి రకమో యశే తెలియదు. కానీ వణికిపోయాడు. పట్టుకెళ్ళిపోతుంది, కూడా పరిగెత్తాడు, దాన్ని గుద్దాడు, గొర్రెని తీసుకున్నాడు, దాన్ని చీల్చి పడేశాడు, సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటి చీల్చేశాడు. ఇలాగా తను ఏమేడంట? పరాక్రమం, యుద్ధశాల అయిపోయాడట. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధశాలలు జంతువులు చంపిన అనరు కదండి. కానీ ఇతనికి ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఎక్కడ దొరికింది? ఎలుగుబంటిని, సింహాన్ని చీల్చేయడం ద్వారా యుద్ధశాల అయిపోయాడు. నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఆ కాపరి మనసు దేవుడు చూశాడండి. ఇలాంటి వ్యక్తే కావాలి నాకు. ఎవరిని? నా ప్రజలు పరిపాలించడానికి ఇలాంటి ఒక్క గొర్రెను కూడా పోనివ్వని ఈ కాపరి నాకు కావాలనుకున్నాడు ప్రభు. కనుకనే తన్ని అపాయింట్ చేశాడు. మొదటగా రాజు దగ్గరికి వెళ్ళి రావడం కదండి, ఒక అనుభవం అన్నమాట. ఈ గొర్రెల కాపరికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మనం గొర్రెల కాపరిని తీసుకొచ్చి కాసేపు వాకింగ్ చెప్పాను అనుకోండి, అలా కాకుండా అప్పుడప్పుడు వచ్చి కూర్చుని అనుకో, కనీసం లేచి ఏదో మాట చెప్తాడు. అస్సలు పరిచయం లేని పనులు చేయమంటే ఏం చేస్తాడు? కానీ కనుక ప్రభు ఏం చేశాడు?
రాజు దగ్గరికి వెళ్ళాలి, రావాలి, యుద్ధంలోకి వెళ్ళాలి, రావాలి. ఈయనేమి యుద్ధం చేయడు. రాజుగారికి అది ఎవరా అంటే తీసేస్తాడు, ఇది ఎవరా అంటే లోపల పెట్టే, తుడిచిపెట్టు, ఇలా అన్నీ చేసేవాడు అనమాట. కనుక తర్వాత పెద్ద సామర్థ్యుడు అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంగా ఒక్క మాట, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17 నుంచి 19 వరకు కొన్ని మాటలు చదువుదామా? కాపరి గురించి కొన్ని మాటలు చదివేసి మనం ముందుకు వెళ్ళిపోవాలనేసి. యెహెజ్కేలు 3వ అధ్యాయము 17 నుంచి 19 వరకు నేను చదివేస్తున్నా, చూడండి ఒకసారి. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఏమిటంటున్నాడండి? ఇశ్రాయేలుకు కావలిగా, లేకపోతే కాపరిగా. కావలి కాసేవాడు ఒక్కడు అని ఏమి సందేహం లేదు. ఇప్పుడు కావలి వానిగా పెట్టాడట ఇశ్రాయేల్. ఒక ప్రవక్త గురించి చెప్తున్నాడు. నిన్ను కావలి వానిగా పెట్టాను, నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. కావలివాడు లేకపోతే కాపరి ఏం చేయాలట? హెచ్చరించాలట. అంటే గొర్రెల కాపరి హెచ్చరించడం అంటే గొర్రెలకు అర్థం అవ్వదు, కానీ ఈ గొర్రెలకు అర్థమవుద్ది కదండి. మనమందరము త్రోవ తప్పిపోతుంది గొర్రెల వలె. సో మనమందరం గొర్రెలము. సో ఇప్పుడు ఒకవేళ నేను కాపరి అనుకుంటే నేను గొర్రెలను ఏం చేయాలట? హెచ్చరించాలట. రైట్? కుడి నన్ను అర్థం చేసుకున్నారు కదా. సో హెచ్చరించాలట. ఇంకేటి? అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా, నేను దుర్మార్గుని గురించి చెప్తాను, నువ్వు చస్తావు, నిశ్చయముగా చస్తావు అని నేను ఆజ్ఞ ఇయ్యగా, నీవు అతని హెచ్చరిక చేయకయు అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును, కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఏంటంటే అండి, ఈ కాపరి ఏం చేయాలట? కావలివాడు ఏం చేయాలట? గొర్రెల విషయంలో, లేకపోతే ఈ గొర్రెల విషయంలో దేవుడు ఒక దుర్మార్గుని గురించి నువ్వు ఇలా చెప్పు, నాశనం అయిపోతాడు అని చెప్పంటే, బాబు చెప్పనండి, నాశనం అయిపోతాడని చెప్తే ఫీల్ అవుతారండి, అలాంటి అపశకును మాటలు మాట్లాడనండి అని నేను అన్నాను అనుకోండి, వాడు ఆ దుర్మార్గతను బట్టి ఏమవుతాడట? చచ్చిపోతాడు. కానీ వాడి రక్తాన్ని గురించి నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. కాపరికి ఉన్న బాధ్యతలు గమనించామా? మనం ఒక మాట చదివాం. కాపర్లంట ఎవరంట? మోగ కుక్కలట, మొరకలేరట. ఏంటయ్యి? కుక్క మోగ కుక్కదైతే, ఇప్పుడు కుక్క మనకు సెక్యూరిటీగా ఉంటుందని తెచ్చుకున్నామండి, అది మొరగట్లేదు, అయ్యా తోక దాడించుకుని మన మీద ఎక్కుతూ పిచ్చేసేస్తుంది, కానీ అసలు పని చేయట్లేదు, అందుకు తెచ్చుకున్న కుక్క. మరి ఏం చేస్తాం? వాక్యం చెప్తుంది, ఆ కాపర్లు మోగ కుక్కలు మొరగలేరు. ఇక్కడ వాక్యం చెప్తుంది, కావలివాడు ఏం చేయాలంట? ఏ దుర్మార్గుని గురించి హెచ్చరించమని దేవుడు చెప్పాడో ఆ దుర్మార్గును చస్తావని చెప్పకపోతే వాడు చస్తాడు ఖచ్చితంగా. నువ్వు చెప్పినా, గమనించండి, చెప్పినా చెప్పకపోయినా చస్తాడు. కానీ చస్తే వాడు మరణమవుతాడు. వాడి రక్తాన్ని గురించి మాత్రం కాపరిని ఉత్తరవాది చేస్తాను. అలా కాకుండా అమ్మో దేవుడు చెప్పాడు నాకెందుకు, వాళ్ళు నన్ను ఏం చేసినా, కొట్టినా తిట్టినా. ఏమండి, కాపరిని కొడతారండి? కావలివాడిని కానీ కాపరి కానీ కొడతారా? కొట్టరా? ఏ నవ్వుతున్నారేంటి? యెషయా ఎంతమంది తెలుసండి? ప్రవక్త అని యెషయా. ఇప్పుడు చదువుతున్నాం కదా మన యెషయా గ్రంథం. యెషయాని ఎలా చంపేశారో తెలుసా మీకు? రాళ్ళతో కాదట. ఇప్పుడు మనం మేకని 2 కాళ్ళు కట్టి వేలాడదీస్తారు కదా, కోడిని కానీ 2 కాళ్ళు కడతారు. ఇలాగా 2 కాళ్ళు కట్టి, ఏమండి, యెషయాని 2 కాళ్ళు కట్టి మధ్యకి చెక్క రంపంతో 2 ముక్కలు చేసేసారట. మళ్ళీ ఇనప రంపం కాదు, చెక్క రంపంతో. నాకు ఆ మాట విన్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభు కొరకు బ్రతకపోతే ఎలాగా? భక్తులు, ప్రవక్తలు అంటే 2 కాళ్ళు ఇలా పెట్టి మధ్య నుంచి ఇలా కోసుకొచ్చారట. అంటే ఇనుప రంపమై తొందరగా చచ్చిపోతాడు మనిషి అని చక్రాంపంతో కోసి 2 ముక్కలు చేశారట. ఎవరిని? మనం ఆరాధిస్తూ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న యెషయా గ్రంథం రాసిన భక్తుడిని, పెద్ద ప్రవక్తని. ఇర్మియానేమో ఊబిలో దింపేశారు. నిన్న ఇంకొక భక్తురాలు బ్లాండినా అనే సహోదరి, యవనస్తురాలు,
తనకి చిన్న అమ్మాయి ఎన్ని శ్రమలు పెట్టారంటే ఆ టైంలో క్రైస్తవుల్ని అంటే ఈ అమ్మాయిని ఒక కొయ్యికి కట్టేసి ఒక స్తంభానికి కట్టేసి సింహాలను వదిలేశారట. ఒక పెద్ద క్యాంపస్లో సింహాల్ని. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? సింహాలు పీక్కు తినంగానే బ్రతుకుని పీక్కు తినేసి చంపేస్తాయని. కానీ సింహాలన్నీ తోక ముడుచుకుని వచ్చి ఆవిడ దగ్గర పడుకున్నాయట. అక్కడ క్రింద ఏం చేయలేక ఇంకా అనేక రకాలుగా చాలా అద్భుతాలు దేవుడు చేస్తే అప్పుడు ఏం చేశారు, ఇక చెక్క రేకు కుర్చీ బాగా కాలబెట్టేసి దాని మీద కూర్చోబెట్టారట. దాని మీద కూర్చోబెడితే ఆవిడ కూర్చోలేకపోతుంటే కాలుతున్నా, అంటే మంటల్లో రేకు కుర్చీ మీద కూర్చోబెట్టి చంపేద్దాం కాలుతుంటే ఆవిడ కూర్చోలేకపోతుంటే ఎద్దులను వదిలితే దున్నపోతులు వదిలితే ఆ దున్నపోతులు పొడిచి ఆ కుర్చీలో పడేయాలన్నమాట, ఆ మంటల్లో పడేయాలి తన్ని. ఎవరంటున్నాను నేను? ఒక యవ్వనస్తురాలైన 14 సంవత్సరాల బ్లాండిన్ అమ్మాయి. ఎవరాళ్ళు? క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తులు. ఏమండి? ప్రవక్తలు, కాపరులు. మరి దుర్మార్గుడితో నువ్వు చచ్చిపోతావని చెప్తే ఏం చేస్తాడు దుర్మార్గుడు? కదండి. ఎన్ని శ్రమలు అనుభవించారో. కారణం ఏంటంటే దేవుడు చెప్పమన్న మాట చెప్పేశారు అంతే. చెప్పకపోతే ఏం జరుగుద్దట? ఏమన్నాడు? చెప్పకపోతే నువ్వు ఉత్తరవాది అవుతావు కనుక చెప్పేసే, నువ్వు చచ్చినా పర్లేదు, వాళ్ళ నిమిత్తం నువ్వు చచ్చినా పర్వాలేదు, నువ్వు మాత్రం చెప్పాలి. అది ప్రవక్త అండి. సో కాపరి గురించి మనం గమనిస్తే ఇంకా కాపరి చేసే పనులు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం ఈ మాట కూడా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇంకా కాపరులు అయితే యాజకులు అయితే ఏమాటది కావలి వారి గురించి ఇంకొక మాట రాయబడి ఉంది. 17వ వచనం నుంచి, యెహోవా పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలవబడి. ఈ మాట గమనిస్తున్నారా? దొరికిందా? యోవేలు గ్రంథం 753వ పేజీ 753. అందులో 2వ అధ్యాయంలో 17వ వచనం, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్యన నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయను అని అందురు కదా అని వేడుకోవాలట. ఏమండి? కాపర్లు ఏం చేయాలంట? ఒక్కసారి కాపర్కి వెళ్ళాం కదా అని ఆ మాటలు తెచ్చి జ్ఞాపకం చేద్దాం. కాపర్లు ఏం చేయాలట? ఎక్కడ? బలిపీఠానికి మంటపానికి మధ్య నిలవబడి కన్నీరు కాడుస్తూ కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయను అని అడుగుతారయ్యా. అదండి కాపరి చేయాల్సిన పనులు. ఏమండి? ఇప్పుడు కాపరి చేయాల్సిన పనులు అంటే నేను కాపరిని, మరి మీరెవరు? ఏమండి? మీరెవరు? మీరు కోరలే. మీ కుటుంబానికి మీరెవరు? కాపరే కదండి. నాకు వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు సరిపోతుంది. ఎవరండి? కుటుంబానికి మనం ఎవరు? కావలివారం అండి. కుటుంబానికి మనం కావలివారం. మన కుటుంబాన్ని గురించి ఏం చేయాలి? బలిపీఠానికి మంటపానికి మధ్య నిలబడి, అయ్యా నువ్వు జాలి చేసుకోవా అనేసి ఏం చేయాలంట? కన్నీరు విడవాలట. కాపరి కన్నీరు విడవాలి. సో దావీదు తనకి అప్పగింపడిన కాపరత్వంలో ప్రాణమన్న పోవాలి, కానీ ఒక్క గొర్రె పోవటానికి వీల్లేదు. అంత కసిగా కాపలా కాశాడు కనుకనే దేవుడు అన్నాడు, హీఈస్ ద రైట్ పర్సన్. కనుక తిని ఎక్కడ పెట్టాలంట? నా ప్రజలు పరిపాలించడానికి సరైన వ్యక్తి అని దేవుడు చూస్ చేసుకున్నాడు. అంటాడు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తానంటున్నాడు. కాపరి గురించి చేయవలసిన రైట్. ఇంకొక మాట మనము ఇక్కడ కాపరి తర్వాత దావీదు మంచి విశ్వాసి. ఎంతమంది ఒప్పుకుంటారు? దావీదు విశ్వాసి కదా. ఎక్కడ ప్రారంభమైంది తన విశ్వాసం? తల్లిపాలు తాగుతుండగానే విశ్వాసం ప్రారంభమైంది. సో ఇలాగా ఈ విశ్వాసం ప్రారంభమైన వ్యక్తి ఇశ్రాయేల్లో మరి ఎవరు లేరంటారా? నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఏమంటే సౌలుతో సహా
గొలియాత్ వచ్చి హడావిడి చేసేస్తున్నాడండి. తాను కనుపరుచుకుంటున్నాడు, తన గురించి చెప్తున్నాడు. రేయ్, నా హైట్ ఎంత, నా హెల్మెట్ బరువు ఎంత, గో నా ఛాతి ఎంత, నాకు ముందున్న నిలబడ్డాడు హైట్ ఎంత, నేను ఎలా చేస్తాను, సర్దార్లో ఒక్కడిని, అది ఇది అని చాలా కబుర్లు, చాలా తాను కనుపరుచుకున్నాడట. ఎన్ని రోజుల నుంచి? 40 రోజుల నుంచి ఇదే పని. ఎరా దమ్ముంది ఎవరికన్నాను అంటే, లేదు సార్, పరుగు వాడిని చూసి. నా బాధ అంతా ఏంటంటే, నాకు అరే ఇశ్రాయేల్లో ఇంతమంది గొప్ప సైనికులు కదా, యుద్ధశాలు ఉన్నారు. సౌలు కూడా మనుషులందరికంటే ఎత్తరంట, మెడకి పైకి ఎత్తుగా ఉన్నాడంట సౌలు. అందరిలోనూ ఇదికి చూసేయచ్చు సౌల్ని. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు పారిపోతున్నారు వాడిని చూసి. కానీ ఈ చిన్నవాడు అంటే ఈ దావీదు మాత్రం ఏమండి, ఇంకా చెప్పాల్సి వస్తే దావీదు తండ్రి అప్పగించాడు. ఆ మాట కాపరి గురించి ఈ మాట కూడా చెప్పాలి నేను. ఏమండి 17వ అధ్యాయంలో 19వ వచనం. సౌలును వారును ఇశ్రాయేలందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, తండ్రి చెప్పాడు, రై నువ్వు ప్రొద్దుట లేచి అన్నం చూసి రావాలి, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. దావీదుకి కబురు రాలే. యాక్చువల్లీ యుద్ధం జరిగితే ఏం జరగాలి కదండి, ఆలోచిద్దాం. ఇప్పుడు సౌలు యుద్ధ ఆయుధాలు మోసేవాడు ఈయన కనుక యుద్ధం అనౌన్స్ చేస్తే ఏం రావాలి, కబురు వచ్చేసేయాలి. ఇంకో సౌలు గారు యుద్ధం వచ్చింది, నేను రమ్మన్నారు. సౌలు కన్ఫర్మ్ ఏంటంటే, మనం ఆడితో యుద్ధం చేసే సీన్ లేదు, నేనైతే వెళ్ళను. దావీదు సౌలు అనుకుంటున్నాడు, ఆడితో యుద్ధం చేసే దమ్ము అనకలేదు, ఎవరితోటి, గొలియాత్తో యుద్ధం చేసే దమ్ము అనకలేదు, నేనైతే వెళ్ళను. కనుక దావీదుని పిలవకండి. దావీదుకి ఇన్విటేషన్ లేదు, వస్తే ఎలా ఉండేదో మరి. కానీ తండ్రి చెప్తున్నాడు, నీ అన్నలో యుద్ధ భూమిలో ఉన్నారు, అసలు ఉన్నారో లేదో అప్పుడేం తెలియలే, మెసేజ్లు ఏం లేవు కదా, కనుక చూసి రమ్మని వారికి కొన్ని జున్నుగడ్డలు, వాళ్ళకి కాదు, వేపిన గోధుమలు 10 రొట్టెలు అన్నలకు పట్టుకెళ్ళు. ఒక మాట నన్ను సంతోషపరిచింది. అంటాడు, సహస్రాధిపతి ఉంటాడు కదా, ఆ సహస్రాధిపతికి 10 జున్నుగడ్డలు పట్టుకెళ్ళరోయ్. ఏంటంట 18వ వచనం, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాతో ఉన్నారు మీరు అందరూ, బోరు కొడుతుంది ఎవరికైనా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నాను. మీరు ఉంటే ఉండడం, లేకపోతే మరి నాకు తెలియదు, రైట్. ఒక్కొక్కసారి భయం కలుగుద్ది, నాకు ఓకే సంతోషం వచ్చేస్తుంటుంది, మీరు కూడా ఆ విధంగా ఉంటే పర్వాలేదు. ఎందుకు నాకు గుర్తొచ్చిందంటే, సహస్రాధిపతికి ఇమ్మన్నాడండి. దేవుని మహిమ కలుగును గాక. అంటే సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికుల మీద అధిపతి. సహస్రాధి అంటే 1000 మంది మీద అధిపతి. అయితే ఆ సహస్రాధిపతికి ఇమ్మన్నాడు 10 జున్నుగడ్డలో. దావీదు 2వ ఉద్యోగం ఏంటి తెలుసా మీకు? 3వ ఉద్యోగం. మొదటి ఉద్యోగం ఏంటంటే ఆయుధాలు మోసేవాడు. 2వ ఉద్యోగము తన దళాల మీద అధిపతిగా చేశాడు. 3వ ఉద్యోగం సహస్రాధిపతిగా ప్రమోషన్ ఇచ్చాడు సౌలు. ఎందుకని? నా కళ్ళ ముందు కాకుండా దూరంగా పోతాడనేసి. సంతోషంతో ఇవ్వలేదు సౌలు. అస్తమాన్ నా కళ్ళ ముందే కనపడుతున్నాడు, ఆడు కళ్ళ ముందు కనపడుతున్న చీమల జీర్లు పాకేస్తున్నాయి. సహస్రాధిపతి అంటే 1000 మంది అధిపతి మంది ఎక్కడ ఉంటాడు? ఏలూరులోనో అమరావతిలోనూ ఉంటాడు. కానీ ఇక్కడ ఉండడు అనేసి సహస్రాధిపతి చేశాడట. నాకు అనిపించింది, తండ్రి ముందే ఆలోచించాడా? సహస్రాధిపతికి ఎవరోయ్ 10 జున్నుగడ్డలో. ఈయన ఏమయ్యాడు తర్వాత? దావీదు సహస్రాధిపతి అయిపోయాడు. దేవుని మహిమ కలుగును. సరే, అవన్నీ పట్టుకెళ్ళేటప్పుడు ఈ గొర్రెలు ఏం చేశారట? ఒక కాపరికి అప్పగించి, మంచి కాపరి ఏం చేశారట? ఒక కాపరికి అప్పగించి అప్పుడు వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత మనం ఏ హెడ్డింగు? విశ్వాసి, రైట్. అందరూ పారిపోతున్నారండి. ఇప్పుడు దావీదు లగేజ్ పట్టుకుని వెళ్ళాడు, ఒక అసిస్టెంట్ ఉండుంటాడులే, పట్టుకెళ్ళాడు. ఈ లోపు అందరూ భ్లోమంట పారిపోతున్నారు. మళ్ళీ వస్తున్నారు, ఆడు వెనక్కి వెళ్ళినప్పుడే వీళ్ళు ముందుకు వస్తున్నారు. వాడు కనుక దిగుతున్నాడా కందకం దగ్గరికి, వీళ్ళందరూ పారిపోతుంటే అంటాడు కదా, అన్నలో ఏంటి ఇలా పారిపోతున్నారు? ఆడేవాడేదో మాట్లాడుతున్నాడు. ఏమండి, వాడి మాటలు విన్నాడట దావీదు. ఏంటి? 26వ వచనం చదువుతున్నాను నేను. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేల్ నుంచి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏంటి బ్రదర్ అడుగుతున్నాడు. ఏంటంట? వాళ్ళందరూ 40 రోజుల నుంచి పారిపోతుంటే, ఇగో ఇశ్రాయేల్ ఇలా తృణీకరిస్తున్నాడు, వీడిని చంపి, సున్నతిలోని చంపి తెగ నరికేస్తే రాజుగారు ఏమిస్తాడన్నయ్యా? బ్రో అంటున్నారు కదా, బ్రో వీడిని చంపేస్తే రాజుగారు ఏమిస్తారు బ్రో?
ఈ బ్రోలు అందరూ పరుగులెత్తే పనిలో ఉన్నారు వాళ్ళు. ఈ బ్రో ఒక్కడు నిలబడి నిలిచే బ్రో కాదు, అందరూ పరుగులు. కానీ వచ్చిన బ్రో మాత్రం ఎవరో విశ్వాసి. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, దమ్మున్న బ్రో నిలబడ్డాడండి. ఆడెవడు అంత పనికిమాల మాట్లాడుతుంటే మీరు అందరూ ఏంటారు ఇంత దమ్ము, హెల్మెట్లు ఇవి ఏమండి, అది ఇది పెద్ద షూలు, పెద్ద హంగామా, మళ్ళీ వీళ్ళకేమో ఏవేవో, కానీ పరుగు. చాలా కోపం వచ్చింది. కారణం ఏంటంటే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అందరూ చూసిన కోణంలోంచి పరిస్థితుల్ని చూడలేదు. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, ఆ ఒక్క పిల్లగాడు అందరూ ఆగిపోయారు. ఎవడ్రా నువ్వు? అమినదాబు, మనష్ ఏదో పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళ తమ్ముడంట. నేను వాడుకున్న దమ్ము మనకు లేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రైట్, ఈ విషయాలు చాలాసార్లు మనం చూసాం. ఏమండి, ఇంకొక మాట, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 16. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము ఏటంట. ఏమండి, పౌలు ప్రయాణం చేస్తూ తన పరిచర్య ప్రయాణం చేస్తూ ఒక ప్రదేశంలో ఆగాడండి. ఏథెన్సులో ఆగాడు. ఏథెన్సులో ఆగితే వెనకాల ఇంకా శిష్యులు రావాలి, బ్రదర్స్ రావాలి. ఆగితే అక్కడ ఏం జరిగిందంట, ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. ఏంటంట, నేనేం చెప్తున్నానండి, ఏంటంట, ఇంకా చాలామంది వస్తారు, చాలామంది ఉన్నారు అక్కడ. కానీ ఈయన వచ్చేటప్పటికి ఆ ఏథెన్స్ పట్టణం అంతా విగ్రహాలతో నిండిపోయేటప్పటికి తన ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. కారణం ఏంటి? అయ్యో, సజీవుడైన దేవుడు ఉండగా ఈ వీటితో మీరు కాలం వెళ్ళబుచ్చుతున్నారే అని తన ఆత్మ పరితాపం పట్టలేకపోయిందట. ఏమండి, విశ్వాసి లేకపోతే దేవుని ఆత్మను నడిపింపబడే వ్యక్తి పరిస్థితులు అందరూ ఒకలా చూస్తే తను మాత్రం ఎలా చూస్తాడు? ఇన్ డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్. అక్కడ సైనికులు అందరూ పారిపోతుంటే ఆత్మ ద్వారా నడిపింపబడిన దావీదుకి ఆగిపోయాడు. ఎందుకు పారిపోతారా, మనలో దేవుడు లేడనా అనేసి వాళ్ళందరూ రెచ్చగొట్టి వెనక రప్పించాడు. ఇక్కడ పౌలు ఆ విగ్రహాలతో నిండిపోయిన పరిస్థితులు చూసి తన ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. అక్కడ ఆగిపోయి మనం కొంతకాలం ఇక్కడ ఉండాలి. ఆ సంత వీధుల్లో, రోడ్ల మీద ఎవరు కనపడితే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటిది మనకి. ఏమండి, మన ఇళ్ళల్లో నిలబెట్టేసిన ఏంటి వేటిని నిలబెట్టేసిన ఏమి మీరు అది చేసుకోండి, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను. ఏమంటే అఫ్కోర్స్ కొన్ని సందర్భాలు నేను కాదంటలేదు, కానీ అంటే మనలో ఆ పరితాపం లేకపోవడం గురించి మాట్లాడుతున్నాను నేను. కొన్ని సందర్భాల్లో తప్పదు. బొంబాయి ఉందంటే ఆ పక్కన వాళ్ళు ఉంటారు, ఈ పక్కన వీళ్ళు ఉంటారంట. చాలా చిన్న ఎప్పుడో విన్నాను నేను, చాలా చిన్న చోట్లలో ఇంత గది ఉందంటే ఒక 50 మంది ఉండిపోతారని విన్నాను నేను. బాంబేలో ఎవరైనా వెళ్ళొచ్చారండి? నేను వెళ్ళలేదు, విన్నాను అంతే. అంత టైట్ అలాగా కొన్నిసార్లు. కానీ ఇక్కడ ఒక ఊరు అలాంటి పరిస్థితులు ఉంటే పౌలుకి ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. అక్కడ ఉండిపోయాడు, కొంతకాలం పరిచయం చేశాడు. అబ్బా, గొప్ప ఉద్యమం ఆ ఏరియాలో. మెత్త కొట్టారు కూడా, గొప్ప ఉద్యమము, మెత్త కొట్టారు. పౌలు లాగేశారు, చచ్చాడు అనుకుని లాగేశారు. అంత భయంకర పరిస్థితి. రాజీ పడలేదు. నేను అంటాను, ఈరోజు దావీదు వలె మనం విశ్వాసులం అయితే, ఏమండి, దావీదు వలె మన విశ్వాసం అయితే ఆ పక్కోళ్ళని చూసి ఓడిపోతారండి పిరికోళ్ళండి అని అందరూ అనుకోవచ్చు. కానీ మనకి ఎలా ఉండాలి? జయించేస్తాం. కారణం ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక. ఆఫ్టర్ ఆల్ వాడెంత రాజు, సైనికులు అందరూ పారిపోతున్నారు, కానీ దావీదు మాత్రం ఈయనేమి బ్యాక్గ్రౌండ్ లేనోడు. రాజు బ్యాక్గ్రౌండ్ లేదు, యుద్ధ బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ అంటాడు కదా, ఒక్కటే తనకి వాళ్ళకి తేడా ఏంటంటే దేవుని ఆత్మ నింపండి. దావీదు ఒక్కసారిగా అంటాడు, అనియా వీడిని చంపేస్తే ఏమిస్తారు? గొప్ప విజయాన్ని చేకూర్చాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే మరొక విషయం, ఏమండి, దావీదు ఇప్పుడే చెప్పాను కదా, మనం ఎన్ని ఉద్యోగాలు చేశాడు? 1 ఆయుధాలు మోసాడు, 2 దళాధిపతి అంటే చూడండి 18వ అధ్యాయము 5వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 18:5. దొరకలేదా?
సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చును కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించను. యోధుల మీద అతను నియమించాడు. అంటే కొంతమంది సైనికులు యోధుల మీద నువ్వు హెడ్గా ఉండవయ్యా అనేసి రెండో ఉద్యోగం. ఆ తర్వాత మనం కిందకు వస్తే సహస్రాధిపతిగా, కాబట్టి సౌలు అతని యొద్ద నుండనియక సహస్రాధిపతిగా చేశాను. మూడోది, సౌలు కక్షతోటి ఇతనికి ప్రమోషన్ ఇచ్చాడు సహస్రాధిపతిగా. 3 ఉద్యోగాలు. 3 ఉద్యోగాలు మనం చూస్తే ఎంతో నమ్మకం, ఎంతో నమ్మకం, ఎంతో నమ్మకం. ఈ మాట గమనించాలి యవనస్తులు. ఏమండి యవనస్తులు, దేవుడు మనకి ముందు ఆయుధాలు మోసే ఉద్యోగమే ఇవ్వచ్చు. ఏమండి దెయ్యాన్ని వెళ్ళగొట్టే వీణ వాయించే ఉద్యోగమే, లేకపోతే మ్యూజిక్కే కావచ్చు. దేంట్లోనైనా ఏం కావాలి? నమ్మకత్వం కావాలి. చిన్న పని ఎవడు చేస్తాడండి? కాదు. దావీదు చాలా నమ్మకంగా ఆ పని చేశాడు. దావీదుని తీసేయడానికి ఎన్నిసార్లు ట్రై చేశాడు సౌలు, తీయడానికి కుదరదే. నమ్మకస్తుడు, అంతకంతకు ఇంకా నమ్మకస్తుడు అయిపోయాడు. తను మాత్రమే కాదు, తన సైనికులు, తన అధిపతులు అందరూ కూడా దావీదు 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 అంటంటే ఈ సౌలుకి చీమల జైలు బాగేస్తున్నాయి. ఇది ఎక్కడోడ్రా? ఆ యెషయా కుమారుడు పట్టుకుని ఏడుస్తారు. అరే అతను అంటే సుబుద్ధి కలిగిన ఎవరున్నారు సార్ మీ రాజ్యంలో? అబ్యాతారు అంటాడు, యాజకుడు అంటాడు, దావీదు లాంటి సుబుద్ధి కలిగిన వ్యక్తి ఎవరున్నారు మన రాజ్యంలో? అది ఏంటి అర్థమవుతుందండి? దావీదు చూపిన శాశ్వతం కృప అంటే మనం ఈ సక్సెస్ స్టోరీలే వింటాం, కానీ తన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న పనిలో కూడా ఏ పని అయితే అప్పగించబడిందో, నేను ఈ సండే స్కూల్ టీచర్స్తో మాట్లాడాలనుకున్నాను. 2 వారాలు సండే స్కూల్ కిడ్స్ చర్చ్ లేదు. సండే స్కూల్ కంటే కిడ్స్ చర్చ్ అని అలవాటు చేయాలి. పిల్లల చర్చ్, అది వాళ్ళకి చర్చ్ అవ్వాలి. ఏమండి నేను ఎప్పుడైనా రావటం మానేసి అంత సీరియస్గా ఆలోచించాలంటాను నేను. ఎంత సీరియస్గా? ఇప్పుడు ఒక పాస్టర్ని, ఏమండి ఒక 5-10 నిమిషాలు లేట్ అవుద్దేమో, కానీ 2 గంటలు లేట్ వచ్చి లేవలేకపోయానండి, బాగా వాతావరణం చల్లగా ఉంది, ఈరోజు వెళ్ళిపోండి మీరు, లేకపోతే ఇల్లు పాట పాడుకుని వెళ్ళిపోండి. పురాతన కాలంలో మా అమ్మమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు, మొగల్తూరులో స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్టారు ఎక్కడో కనపడి, రే నేను ఈరోజు రావట్లేదు, మీరు బడిలోకి వెళ్ళి కూకుని నుంచుని వెళ్ళిపోండి అని ఇవ్వడంట. అంతే. టీచర్ రాడు. మా అమ్మ చెప్పింది అంతే. వెళ్ళిపోయి వీళ్ళ కూకుని నిలబడి అలాగే చెప్పి కూర్చుని నిలబడి ఇంటికి వెళ్ళిపోయి పని చేసేసుకునేవారు. అంతే. ఏమమ్మా ఎందుకు చదువుకోలేదు అమ్మమ్మ నువ్వు అంటే, మాకు ఎలా చెప్పేవాడు రా, పంతులు వచ్చేవాడు కాదు మాస్టరే, పంతులు వచ్చేవాడు కాదట. అంటే అప్పుడు బ్రతకలేక బడి పంతులు కనుక అది చాలా చిన్న ఉద్యోగం అనమాట. కనుక ఇంకేదో వ్యాపారం సరిపోయేది కాదు. కనుక ఆయన డాక్టరో మరి ఏంటో తెలియదు, మీరు కూకు నుంచి వెళ్ళిపోండి, మీరు అంతే, చదువు రాలే. అలాగా నేను కూడా వచ్చి నేను రాలేకపోతున్నాను, మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి అన్నాను అనుకోండి. నేను అంటాను ఏంటంటే అంత సీరియస్గా మీరు తీసుకోవాలి. ఏంటది? చిన్న పనే. వారమంతా మీరు ప్రార్థన చేశారనుకోండి. నేను విన్నా, ఇప్పుడు మన సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ క్యాంప్లో జరిగేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక దాసునిగా, సేవకునిగా నేను ఎక్కడ తృప్తి చెందుతానంటే, మీరు ఆదివారం కనపడతారో లేదో డౌటు, వస్తే వస్తారో లేకపోతే లేదు తెలియదు, కనుక గురువారం ప్రార్థనకు వస్తారో లేదో తెలియదు, కానీ నమ్మకంగా వారమంతా నేను ప్రార్థన చేసి, ప్రభువా నేను ఆరాధించడానికి వెళ్తున్నాను, నాతో పాటు ఎవరైనా కొంతమంది సమకూర్చు, ఉన్నా లేకపోయినా నేను ఆరాధించి వస్తానని ఇక్కడికి రావాలి నేను. కానీ వారమంతా ఏం చేస్తున్నాను? మండపానికి బలిపీఠానికి మధ్య నిలవబడి, దేవా నీ ప్రజల ఎడల జాలి చేసుకొని వారిని అవమానానికి అప్పగించుకో, అన్యులు అయ్యో మీ దేవుడు ఏడి అంటారు కదా, అలాగ అన్నెవకు అని నేను ప్రార్థన చేయాలి యాజ్ ఏ యాచకుడిగా, ప్రార్థనగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కిడ్స్ చర్చ్ నడిపించేవాళ్ళు అంతే బాధ్యతగా వచ్చేది 3, 4 లేకపోతే 2, 5 వారి గురించి ఏం చేయాలంట? వారమంతా ఏం చేయాలి? ప్రభుని వేడుకోవాలి. కనపడిన ప్రతిసారి గో అంటే, మొన్న నేను అడిగాను, ఒక అమ్మాయిని అడిగాను, ఏంటంటే మేము లేవలేదు సార్, తొందరగా లేవలేదు. మేము లేకపోతే వాళ్ళు రారు సార్. ఎవరు 2 అక్క చెల్లు ఉన్నారు, వాళ్ళు రాకపోతే మిగతా వాళ్ళు రారట. కనుక మన కీ ఎవరాళ్ళు? వాళ్ళిద్దరిని లేస్తున్నారో లేదా పొద్దుటే మనకు రోజు కనపడతారు, కనుక వాళ్ళ గురించి ప్రార్థన చేయాలండి. నేను అంటాను, చిన్న బాధ్యతలైనా ఎలా తీసుకోవాలి మనం? బీ సీరియస్. దావీదు చిన్న గొర్రెల మంద తండ్రిది, కానీ సీరియస్గా కాపలా కాశాడు. వాటికి అనుకుని ఉంటాడు, మన నేమెత్తాడు తెచ్చి ఇంత ఎత్తాడు ఈరోజు, నువ్వు గొర్రెలు ఏది సింహా నుంచి కాపాడవరా అని. కానీ అంతకంటే గొప్పది ఏం దొరికింది దానికి? రాజు, చక్రవర్తి.
మనం అది గమనించాం. తల్లిదండ్రులు చేసే పని టైం వేస్ట్, నేను కాసేపు పడుకుంటానంటే పని చెప్తారేంటి మీరు అంటారు మన పిల్లలు. కానీ ప్రభు అంటాడు, ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం, మనకి ఇవ్వబడిన దాంట్లో మన ఆస్తిని. అంటాను, ఈ పిల్లలు ఉన్నారే, తల్లిదండ్రుల ఆస్తి తల్లిదండ్రులదే, మనకేం సంబంధం లేదు అనుకుంటారు. వీళ్ళ కష్టపడి సంపాదించేంత వరకు దాని మీద శ్రద్ధ పెరగదు. మనం అన్నీ సంపాదించి ఇచ్చామనుకోండి, చాలా నెగ్లెక్ట్. బండి నెగ్లెట్టే, కారు నెగ్లెట్టే, లేకపోతే ఇంట్లో వస్తువులు నెగ్లెట్టే, అన్నీ నెగ్లెట్. వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు సంపాదించడం, అప్పుడు వాళ్ళని ఎవరు దాన్ని ఊరికి తుడిసేస్తుంటారు. అంటే మన కష్టం కాదు కదండి. కన్నోళ్ళు పెంచరేటి అని అంటారు. కానీ దావీదు అట్లాంటి నేచర్ కాదు. తండ్రి అప్పగించాడు, వెరీ డెడికేటెడ్. కనుక ఆత్మతో నింపబడిన దావీదు తర్వాత తన ఉద్యోగం విషయంలో ఇంకొక సుగుణం ఏంటంటే, చివరిగా అంటే ఈ హెడ్డింగ్లో దావీదు ఉద్యోగం విషయంలో, ఉద్యోగిగా బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. అదండి తన టార్గెట్. ఒప్పుకుంటారు ఈ మాట? దావీదు ఎక్కువ కనపరిచింది ఎవరిని అంటే దేవుని తర్వాత బాసే. మళ్ళీ బాసు ఈయన మీద కత్తి కట్టడం తెలుసుండి కూడా బహుశా తన గురించి ప్రార్థన చేసేవాడేమో, అయ్యా సౌలు మనసు మార్చండి, నన్ను అనవసరం తరుగుతున్నాడు, రాజ్యాన్ని విడిచిపెట్టేసి నేనేమో ప్రాణభయంతో తిరుగుతున్నాను. సరే ఈయన సర్లే అన్నాడు. యోధుడు వచ్చి నిన్ను పట్టుకోవడానికి వచ్చాడు, సౌలు చంపేస్తానంటే, ఓయ్ మనిషివేరా నువ్వు? సౌలు అభిషేకం నొందినవాడు, దేవుని ఇశ్రాయేలు రాజు, వాడిని చంపటం కరెక్టా? అమ్మో కుదరదు, నేను కానీ నా సైన్యం ఎవరో పని చేయకూడదు, పక్కన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన దేవుడు చూసుకుని మనకి ఎందుకురా, బాస్ ఈజ్ బాస్. దేవునికి మహిమ. ఏమండి, ఆ చిన్న ఉద్యోగం ఉందా లేదా అండి ఇప్పుడు దావీదుకి? లేదు. హోస్టింగ్గా ఏమంటారు దాన్ని, ఉద్యోగం ఎగిరిపోయింది. ఎప్పుడైతే మంచుడైనందువల్ల ఉద్యోగం పోయింది. తనకి పోయినా సరే తను ఎలా ఫీల్ అవుతున్నాడు, హీస్ మై బాస్, నేను రిజైన్ చేయలేదు. తను రిజైన్ చేయలేదు కదా, హోస్టింగ్ ఇచ్చేశాడు. కానీ మా బాసే, తన క్షేమం కోరేవాడు, ఎప్పుడు కూడా క్షేమం కోరేవాడు. అంటాడు ఒకసారి అంటాడు, ఆ సైన్యాధిపతి దావీదును పట్టుకోవడానికి సైన్యాధిపతి అబ్నేర్ని తీసుకుని వచ్చాడు రాజు. ఒక పర్వతం మీద రాత్రి పడిపోయిందని పడుకున్నాం సార్, పొద్దుటే తరుముదాము దావీదుని పట్టేసుకుందామని అందరూ పడుకున్నారు. 3,000 మంది సైనికులు, సౌలు గారు పడుకున్నారు. వీళ్ళు 3 షిఫ్ట్లు అవ్వాలి కదా, 3,000 మంది 1000 ఒకరోజు 1000 గంట చూసుకోవాలి కదా, 3,000 మంది రెస్ట్ తీసుకుంటున్నారు. సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు కూడా రెస్ట్ తీసుకుంటున్నాడు. శుభ్రంగా పడుకున్నారు అందరూ. దావీదు వెళ్ళాడు. ఈయన పారిపోతూ వెళ్ళి, ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే మనోళ్ళే, రాజుగారు కూడా ఉన్నారు, ఆయన నిద్రపోతున్నాడు. రాజుగారు సైన్యాధిపతిని అబ్నేరు కూడా పక్కనే పడుకున్నాడు. శుభ్రంగా పడుకున్నారు అందరూ. దావీదు వెళ్ళాడు, ఆయన కత్తి తీసుకున్నాడు, ఆయన నిలబడి తీసుకున్నాడు. అప్పుడు అన్నాడు, పక్కన దావీదుతో ఉన్నాడు, సార్ ఒక్క మాట సెలవుని చంపేసి తలపట్టుకుని వెళ్ళిపోదాము అంటే, మనిషి వేటరా నువ్వు, ఇశ్రాయేలు రాజు అభిషక్తుడు, తనే ముట్టుకోకూడదు. సరే అది తీసుకొచ్చేసి దూరంగా వెళ్ళి అంటాడు, అబ్నేరు లేపుతున్నాడు, అబ్నేరు నువ్వు మాట్లాడవా, నువ్వు మనిషివేనా? ఒక రకంగా నా భాషలో చెప్పేస్తాను, మనిషివేనా? ఇశ్రాయేల్ రాజుని కాపుదలు కాయటం అలాగేనా? యు ఆర్ అన్ఫిట్ అంటాడు. ఏంటి అసలు ఏమనాలి? భలే పని చేసా అబ్నేరు, ఆ సౌలు రాజుని మాకు అవకాశం దొరికింది. అలాగంటలే, నువ్వు సరిగ్గా ప్రవర్తించట్లేదు, ఇశ్రాయేల్ రాజుని సరిగ్గా పరిపాలించట్లేదు, సరిగ్గా కాపుదలు కాయట్లేదు. శత్రువు ఒకడు వచ్చేసాడు దగ్గర వచ్చి ఆ ఈటే బుడ్డ ఎక్కడ చూడోసారి. ఆడు లేచి అంటాడు, ఎవడరా రాజుగారిని నిద్ర లేపుతుంది? నిద్ర లేపడం కాదురా నిద్రమోకం, రాజుగారిని చంపడానికి శత్రువు దగ్గరికి వచ్చేసాడు. రైట్? ఏమండి, ఎంత సుగుణాలు. నేను కొనసాగించడానికి సమయం లేదు. ఇక 2-3 విషయాలు మిగిలిపోయినాయి, మరి ఎప్పుడన్నా ధ్యానం చేద్దాం. మంచి ఉద్యోగి, ఇంకా దావీదు మంచి యజమాని అండి, కుటుంబ యజమాని. అంటాడు, అయ్యా నీ దాసుని కుటుంబము నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము ఆశీర్వదింపబడును గాక. ఇంకా దావీదు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ బాస్ అయ్యాడంట. రాజు ముందు ఏమేడు తెలుసా అండి? దావీదు రాజు అవటానికి ముందు ఇబ్బంది కలిగిన వారు, ఇరుకుల్లో ఉన్నవారు, అప్పులు చేసి అప్పు తీర్చిన వీళ్ళందరూ వచ్చారట. సౌలుకు భయపడి దావీదు అడవులో తిరుగుతుంటే వీళ్ళందరూ తన కుటుంబం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ వెళ్ళిపోతే ఇంచుమించు 400 మంది ఉంటే వాళ్ళందరికీ అధిపతి ఈయనంట. ఫస్ట్ కింగ్ ఎక్కడయ్యాడంటే, అప్పులు చేసి ఇబ్బందులు ఉన్నవారు వీళ్ళందరూ కూడుకుంటే వాళ్ళందరికీ అధిపతి అయ్యాడు దావీదు. నిజంగా ఎలా ఫీల్ అవుతారు? రే నా స్టైల్ ఏంటి, నేను రాజుని అవ్వాల్సిన ఉంటారా, మీకు రాజునేంట్రా అనుకోలే. వాళ్ళందరికీ సేఫ్టీ ఇచ్చాడు. ఆ మోయాబ్ దేశం వెళ్ళాడు, ఇంకో ఇక్కడ నా ప్రజలను ఉంచండి, నేను
దావీదును తరుముతున్నాడు, సౌలు తరుముతున్నాడు, నేను ఎక్కడో దాక్కుంటాను, వీళ్ళు సేఫ్, జాగ్రత్త సుమా. వాళ్ళు రోజుకి పెరిగిపోతున్నారు, రోజుకి పెరిగిపోతున్నారు, ఇంకా వచ్చేస్తారు సౌలు దగ్గర నుంచి. ఇక తట్టుకోలేకపోయాడు. ఆ టైంలోనే గొప్ప యుద్ధం జరిగింది. దావీదు ప్రమేయం లేకుండానే సౌలు చచ్చిపోయాడు, ఈయన రాజు అయ్యాడు. మనం గమనిస్తే ఇక చివరి మాటలు చూద్దాం. నేను మధ్యలో ఇంకా వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత 37వ కీర్తన ఒకరు చదువుతారా? తర్వాత 1 రాజులు 2వ అధ్యాయం 1-4 మరొకరు చదివితే ముగింపు. 37వ కీర్తన 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తెచ్చుకుని, ఈయన వృద్ధులైపోయి చెప్పిన మాట ఏంటంటే భక్తిహీనులు అప్పు చేసి తెచ్చుకుందరు. 25 సార్. నేను చిన్నవాడినై ఉంటిని. అదే 37వ కీర్తన 25వ వచనం. సారీ, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబట్టు కానీ వారి సంతాన భిక్షమిత్రుడు కానీ నేను చూచి ఉండలేదు. ఇంకా పైన కూడా నేను ఎందుకు రాశానంటే చదవచ్చు కానీ ఇప్పుడు టైం లేదు. ఆయన వృద్ధుడై ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే పెద్దోడు అయిపోయాడు, ఇప్పుడు ముసలోడు అయిపోయాడు. నేను పిల్లవాడిగా ఉన్నాను, చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను. నీతిమంతుడు విడువబట్టు కానీ వారి పిల్లలు భిక్షమిత్రుడు కానీ నేను చూసి ఉంటాను. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? నేను చిన్నప్పటి చూస్తున్నాను, ఇప్పుడు ముసలోని అయిపోయాను. నీతిమంతుల పిల్లలు విడవబట్టం కానీ వారి పిల్లలు భిక్షమెత్తరు కానీ ఎప్పుడు చూడలేదు. అంటే ఎలాంటి సాక్ష్యం చెప్తున్నాడు? దేవుడు నీతిమంతుల పక్షంగా ఉంటాడు. ఆయన నోటితో కొన్ని మాటలు చెప్పాడు, చూసేసి ప్రార్థన చేద్దాం. 2వ రాజులు 2వ అధ్యాయం. సారీ, మొదటి రాజులు కాదు, చదవండి అమ్మా, చదవండి 2వ అధ్యాయం 1 నుంచి. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు, ఈ మాటలు వినేయండి, నేను చివరి ప్రార్థనకి వెళ్ళిపోదాం. ఏంటంట, మరణకాలం వచ్చినప్పుడు ఇలా చెప్తున్నాడు తన కొడుకుని పిలిచి, రాజును చేసి, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి. ఏంటి అప్పగించాడు? రాజ్యం. ఎవరు అప్పగించారు? నీ దేవుడిని యెహోవా అప్పగించిన రాజ్యాన్ని. సొలొమోనుకి అయితే డైరెక్ట్గా రాజ్యం వచ్చేసిందండి, కానీ దావీదుకి మాత్రం ఎలా వచ్చిందట? మీరు గమనించండి, మన తల్లిదండ్రులు గమనిస్తే వాళ్ళు చాలా స్ట్రగుల్ అయితే మనకు ఒక పొజిషన్ వచ్చింది. మనం అంత స్ట్రగుల్ అవ్వలే. మనం స్ట్రగుల్ అయితే పిల్లలకు ఒక పొజిషన్ వచ్చింది, వాళ్ళంత స్ట్రగుల్ అవ్వలేదు. కనుకనే దావీదు చెప్తున్నాడు, దేవుడు నీకు అనుగ్రహించిన దాన్ని కదండి, యెహోవా అనుగ్రహించిన దాన్ని, నీ దేవుడిని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనినను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు చూడండి ఈ మాటలు గమనించండి, 4వ వచనం. అప్పుడు నీ పిల్లలు, దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం అంటే ఏంటంట, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునేలా ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆశీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. కండిషనల్ బ్లెస్సింగ్ చెప్తున్నాడు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నీ పిల్ల కనుక వాక్యంలో స్థిరంగా ఉన్నారా, ఎప్పటికీ నీ రాజ్యంలో నుంచి, నీ కడుపులోంచి ఒక వ్యక్తి రాజుగానే ఉంటాడని వాగ్దానం చేశాడు. అది నెరవేరుతుంది. జాగ్రత్త సొలొమోన్. వృద్ధుడయ్యి ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడు. రైట్. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు ఎంతమంది కావాలో నాకు తెలియదు, కానీ ఈ కీర్తన భాగం కానీ మనం చదివిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ రీలు తిరగాలండి. అలా నేను కూడా నమ్మకమైన వ్యక్తులుగా మనకు ఏదైతే పని అప్పగించబడిందో, అది చిన్నదైనా పెద్దైనా, తల్లిదండ్రులు అప్పగించినా లేకపోతే ఒక ఆఫీసర్, బాస్, ఎవరు అప్పగించినా నమ్మకంగా పనిచేద్దాం. దేవుడు ప్రతిదాన్ని కౌంట్లో తీసుకుంటాడు. ఒక రోజున దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఉన్నతమైన పొజిషన్కి తీసుకెళ్తాడు. ఇది శాశ్వత కృప. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం. థ్యాంక్ యూ.